ఆర్కే రోజా చెప్పకనే చెప్పింది. ఎన్డీఏ అంటే నారావారి డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్ అంట. అసలు రోజా అంటే తెలుసా మీకు? రోజా అంటే రోజు జాగారం. రోజా అంటే రోజు, రోజు జాగారం. ఎందుకంటే ఇంత ముందున్నటువంటి ఆవిడికి ప్రోటోకాల్ లేదు, ఇంత ముందున్నట్టు అభిమానులు లేరు, ఇంత ముందున్నట్టు వెనక ముందు కారులు లేవు, ఇంత ముందున్నట్టు తలసరి ఆదాయం లేదు, ఇంత ముందున్నట్టు తిరుమల టికెట్లు లేవు అమ్ముకోవడానికి, ఇంత ముందున్నట్టు దందాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆవిడకి నిద్రపట్టి సావట్లే. రోజా అంటే రోజు జాగారం, రోజా. సరే, ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతాం సార్. ఎన్డీ అంటే అనింది కదా, నారావారి డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్ అని. రోజా ROJA ఎప్పుడు చెప్తూ ఉంటుంది. రోజా ఏముంటుంది? రోజా అంటే ROJA. ఆర్ అంటే రేపు, ఓ అంటే వచ్చేది, ఏ అంటే అన్న, ఆర్ అంటే రోజు అంటే ఒక్క నిమిషం కథ చెప్తా. ఆర్ అంటే రేపు, ఓ అంటే వచ్చేది, జే అంటే జగనన్న, ఏ అంటే అధికారం. రేపు వచ్చేది జగనన్న అధికారం. రోజా జాగారం, రేపు వచ్చేది జగనన్న అధికారం. ఇది కదా మీనింగ్ అంటే. మనం చెప్పిన ఆ పదాలకు ఒక అర్థం ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్ కూడా అది సమానం అయి ఉండాలి. రేపు వచ్చేది జగనన్న అధికారం. నేను అందుకే రోజా చాలాసార్లు చెప్పా, ఒక దుండు, ఒక దుప్పటి, ఒక సాపా కొనుక్కో, పొడుకో, కప్పుకో, 3:30కో కళ వస్తుంది. కళ్ళలో అన్నొచ్చేస్తాడు, అన్నట్టు అన్నొచ్చేస్తాడు. నువ్వు మళ్ళీ మంత్రి అవుతావు, 4 శాఖలకు మంత్రి అవుతావు. మిగతా వాళ్ళందరూ కూడా మీకెట్ట అసెంబ్లీకి వచ్చే ఆలోచన కూడా ఉండదు. కాబట్టి ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటారు. ఆడే కూర్చోండి. సెక్రటరియట్ అదే, అసెంబ్లీ అదే, పార్లమెంటు అదే. ఇంకా రెండోదంటూ ఏది ఉండదు మీకు. ఇండియాలో ఉండి ఇనుమంతా తీసుకొని చినుపు కంచెలు వేసుకున్న తాడేపల్లి ప్యాలెస్లోనే మీకు అసెంబ్లీ అదే, పార్లమెంట్ అదే, రాజ్యసభ అదే, ప్రతి ఒక్కటి అదే. కాబట్టి కలగనండి, మంచి కలగంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు. కానీ నిజ జీవితంలో నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డి సీఎంకి రాడు. నేను ఒకటే కోరుకుంటున్నా, మీ అందరినీ, మీ అన్నం తీసుకొని వచ్చి అసెంబ్లీలో వదిలిపెట్టండి. మా నాయన చిన్నప్పుడు స్కూలు పోతే 2 దెబ్బలు కొట్టి మా అమ్మ కానీ మా నాయన కానీ స్కూలు పంపించేవాడు నన్ను. నేనే కొట్టమని చెప్పట్ల మిమ్మల్ని. అన్నం తీసుకొని వచ్చి అన్నం రెడీ చేసి అసెంబ్లీలో వదిలేసి వెళ్ళిపోమని కోరుకుంటున్నా. ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా ఆయన గెలిపించారు 1000 ఓట్ల మెజారిటీతో. పులివెందుల ప్రజలకు సంబంధించినటువంటి బాధలున్నా, ప్రశ్నలున్నా, ఏదన్నా మాట్లాడాల్సి వచ్చినా ఆయన మాట్లాడాల్సింది ఎక్కడంటే అసెంబ్లీలో మాట్లాడాలి. దయచేసి అన్నని అసెంబ్లీకి పంపించమని కోరుకుంటున్నా. మీరు అన్నని అసెంబ్లీకి పంపించే పరిస్థితిలో లేకపోతే మాట్లాడుకోకండి. అన్నని అసెంబ్లీకి పంపించే, పులివెందుల పులి అంటారు కదా, దయచేసి పులి 2 చోట్ల ఉండాలండి. ఒకటి అడవి, లేదంటే అసెంబ్లీ. పులి లాంటి మనిషి అయితే అసెంబ్లీలో ఉండమనండి, నిజంగా పులి అయితే అడవిలో ఉండమనండి. అడవిలో ఉంటాడా, అసెంబ్లీకి వస్తాడా? ఇవి 2 నాకు సమాధానం కావాలి. థ్యాంక్ యూ సో మచ్.